బీజేపీలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం బీజేపీలో చేరడాన్ని స్వాగతించారు. ఇక బీజేపీ బీసీ హక్కులను రక్షిస్తుందన్నారు. మిగతా పార్టీలు బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నాయని విమర్శించారు రామచంద్రరావు. మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై వకులాభరణం బీజేపీలో చేరడం పార్టీకి బలాన్ని చేకూరుస్తుందన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. సామాజిక న్యాయం మోదీ ఆధ్వర్యంలో జరుగుతుందన్న నమ్మకంతో బీజేపీ చేరుతున్నట్లు చెప్పారు. వకులాభరణం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చాలామంది మేధావులు, యువకులు, అదేవిధంగా రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరటానికి ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరి ఆ ఒక సంకలనంలోనే మొన్న మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట్ గోల బాలాజీ గారు పార్టీ చేయడం జరిగింది. మరి ఈరోజు గతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత బీసీ కమిషన్కు 3 సార్లు సభ్యులుగా ఉంటూ మరొకసారి చైర్మన్గా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి వారు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ, అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్ గారు కూడా మా పార్టీలో చేరారు. ఇది చాలా స్పష్టమైన సంకేతం తెలంగాణకు మేము ఇస్తూ ఉన్నాం, ప్రజలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీతోని తెలంగాణ బీసీలు, ఎంబీసీలు అందరూ కూడా బీజేపీతో ఉన్నారని చేసి ఈ ఇద్దరి చేరికతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కేవలం ఒక బీసీల హక్కులు రక్షిస్తుంది, మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయంగా వాడుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, బీజేపీ సిద్ధాంతాల పట్ల, మోడీజీ నాయకత్వం పట్ల ఈరోజు సమర్థవంతమైనటువంటి, నీతివంతమైనటువంటి, అవినీతికి తావులేని, అవినీతిని రూపుమాపేటటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. దీని ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని పసిగట్టి గ్రహించి మేధావులందరూ వరుసగా ఒక్కొక్కరు ఈరోజు బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులై చేరుతున్నారు. ముఖ్యంగా కృష్ణమోహన్ గారు చేరడం పట్ల అందరు సభ్య సమాజం అంతా, మేధావి వర్గం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు. కృష్ణమోహన్ గారు ఈ బీసీ కమిషన్ చైర్మన్ కంటే ముందు 30 సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి చరిత్ర ఆయనది. 1986 నుంచి కూడా అనేక ఉద్యమాల లోపల కీలక పాత్ర, కీలక భూమిక వహించి ఆ ఉద్యమాలను ముందుకు తీసుకుపోయినటువంటి చరిత్ర ఆయనది. ఎక్కడ కూడా అనేక మంది నాయకులు అనేక రకాలుగా ఉంటారు, ఆయనది మచ్చలేనటువంటి పవిత్రమైనటువంటి భూమిక.